ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 11వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 11వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క టార్గెట్స్ని మీరు రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా కూడా మీకు ఒక ఛాలెంజింగ్ టైంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఒక సవాలుగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఎలాంటి విషయాల్లో కూడా మీరు ఛాన్స్ తీసుకోవద్దు. అంటే నిర్లక్ష్యంగా మీరు వ్యవహరించకూడదు. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఇతర శ్రామిక రంగాల్లో కానీ, లేకపోతే ఇతర పనుల్లో ఏ పనుల్లో అయినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛాన్స్ తీసుకోవడానికి మీరు అవకాశం లేకుండా మీరు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీరు ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇంత కష్టపడితే ఇంత ఫలితం వస్తుంది, ఇంత కష్టపడితే ఇంత ఆదాయం వస్తుందని ఒక రకమైన ప్రాక్టికల్ దృక్పథంతో మీరు ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళకుండా మీరు అనాలోచితంగా ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ సమస్యలకి పరిష్కారం దొరకడానికి ఖచ్చితంగా కూడా మీరు ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న పనుల్లో కానీ, మీరు చేస్తున్న కార్యాల్లో కానీ, మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ ఏదో కారణం చొప్పున అవి కాలాతీతం అవటం, ఆలస్యం అవటం, చిన్న చిన్న ఇబ్బందులు రావటం, చిన్న ఇబ్బందులు వచ్చి అవి ఆగిపోవటం, లేకపోతే ఆలస్యం అవటం, ఇలాంటి పరిణామాలన్నీ కూడా జరగటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది, కొంచెం నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా రిస్క్ తీసుకోకుండా మీరు ఏ పని కూడా మీరు పూర్తి చేయలేరన్న విషయాన్ని గమనించాలి. అది ఎంత కష్టమైన పని అయినా, ఎంత సాహసంతో కూడిన పని అయినా సరే మీరు రిస్క్ తీసుకోవాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి తప్పించి మీరు ఆ పని యొక్క తీవ్రతని దృష్టిలో పెట్టుకుని మీరు మీ కాళ్ళు ముడుచు కూర్చుంటే మీరు ఆ పనిలో విజయం సాధించలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున మీకు ఎవరి సహకారం లభించదు. మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, తోటి ఉద్యోగులు కానీ, పై అధికారులు కానీ ఎవ్వరు కూడా మీకు సహాయం చేయరు. ఎవ్వరు కూడా మీకు సహాయం చేయకపోవటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైన వ్యధకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఏం పని చేసినా మనకు ఎవరో తోడు ఉండటం లేదు, ఎవరికి ఎవరు సహకారం అందించట్లేదు, కనీసం మాట వరుసకైనా భుజం తట్టి ప్రోత్సహించటం లేదన్న ఒక రకమైన బాధ మిమ్మల్ని వెంటాడి వేధిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా మీ తండ్రి గారి ఆరోగ్యం, మీ తండ్రి సంబంధమైన బంధువుల ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ విలువైన వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ విలువైన వస్తువులు కానీ జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ మాత్రమైనా సరే మీరు ఆదమర్చి ఉన్నా అవి చోరీకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలతో కూడా ఈ రోజున ఎలాంటి వాగ్వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ, గొడవలకు కానీ దిక్కండి.
ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో మీరు ఎలాంటి కలహాలకి ఆస్కారం ఇవ్వకండి, ఎలాంటి గొడవలు వాళ్ళతో పెట్టుకోకండి. దానివల్ల చాలా వరకు మేలు జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళతో గొడవలు పెట్టుకుని వాళ్ళతో వాగ్వివాదాలకు వెళ్ళి వాళ్ళతో ఘర్షణకి దిగితే కనుక సమస్య జటిలం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. కలహాలు పెరిగిపోతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ మిత్రులతో కానీ బంధువులతో కానీ మెలిగేటప్పుడు చాలా సహనంగా ఓర్పుతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అవతలి వారి ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా మౌనంగా వెళ్ళిపోతే అక్కడ ఆ సమస్య తీరిపోతుంది. అంతే తప్పించి దాన్ని సీరియస్గా తీసుకుని దాన్ని భూతత్వంలో చూసి మీరు కూడా ఇంకొక 4 మాటలు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ రప్చర్ అవుతుంది. మీకు మీ బంధువులకి మీకు మీ స్నేహితులకి మధ్య గొడవలు వాగ్వివాదాలు ఘర్షణలు జరుగుతాయి. దానివల్ల మీ సంబంధాలన్నీ కూడా దెబ్బతింటాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు చేస్తున్న పనులన్నింటిలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆటంకాలు, ఏదో ఒక రకమైన కాలాతీతం అయిపోవటం, ఇలాంటి కారణాలన్నీ జరగటం వల్ల మానసికంగా మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏంటి మనం ఇంత పని చేస్తున్నా సరైన ఫలితం రావట్లేదు, ఇంత కష్టపడినా మనకి సరైన ఫలితం రావట్లేదని ఒక రకమైన ఆందోళన మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా, ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈరోజు నా చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. మీరు మీ దృష్టి అంతా కూడా చదువు మీద పెట్టకుండా ఇతర వ్యాపకాల మీద పెడితే కనుక ఖచ్చితంగా విద్యలో మీరు ఆశించిన ఫలితాన్ని పొందలేరన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మీరు విద్యలో మంచి ఫలితాలు, మంచి ఫలితాలు పొందాలంటే ఖచ్చితంగా కూడా చదువు మీదే ఏకాగ్రత పెట్టాలి, చదువు మీద దృష్టి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వ్యాపకాలు వేరే వాటి మీద ఉండకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆరోగ్యం విషయంలో కానీ లేదా ఇతరులతో సంబంధాల విషయంలో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అతిశయం పనికిరాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. అందువల్ల మీ వ్యాపారాన్ని మీరు అలాగే కొనసాగించుకోండి. ఇంకా వేరే దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకండి. కొత్త పెట్టుబడులు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండటం చాలా వరకు మేలు చేస్తుంది అనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్య అష్టకాన్ని చదవండి. అలాగే ఆదిత్య ఉదయాన్ని పఠించండి. అలాగే గోధుమల్ని నానబెట్టి ఆవుకు పెట్టండి. లేకపోతే గోధుమల్ని ఎవరైనా పేదవాళ్ళకి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.